హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సిస్టర్ వాళ్ళ పాప బర్త్‌డే అంట. మార్నింగే నాకు మెసేజ్ చేశారు. సో, మీరందరూ తప్పకుండా ఆ పాపని విష్ చేయండి. పేరు అఖిల. హ్యాపీ బర్త్‌డే అఖిల. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కథ డెవిల్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 43. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అమృత కండిషన్ సీరియస్గా ఉండేసరికి నైట్ అంతా తనని అబ్జర్వేషన్లో ఉంచారు. అర్జున్, మీనాక్షి కూడా అక్కడే ఉండిపోయారు. అర్జున్ స్తబ్దుగా ఉండిపోయేసరికి మీనాక్షి అతనికి సర్ది చెబుతూనే ఉంది. తెల్లారేసరికి తను కళ్ళు తెరవటంతో ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పారు డాక్టర్. దాంతో కాస్త ఊపిరి తీసుకున్నారు. అర్జున్ తనని చూడటానికి వెళ్ళబోతుంటే హరిశ్చంద్ర గారు ఆపేశారు. వద్దు అర్జున్. అది కాదు తాతయ్య గారు. నీ మీద కోపంతో చెప్పటం లేదు అర్జున్. నువ్వు తనతో మంచిగా మర్యాదగానే నడుచుకున్నావు. అయినా సరే తను నీ మీద ఇష్టాన్ని పెంచుకుంది. తను ఇలా ఉన్నందుకు నువ్వు బాధపడటం తను చూసిందంటే తన మీద ఇష్టంతో బాధపడుతున్నావని భ్రమపడే అవకాశం ఉంది. ఇది ఇక్కడితోనే ముగిసిపోవటం మంచిది. ప్లీజ్ మళ్ళీ దాని కంట పడొద్దు అర్జున్ అంటాడు ఆయన. ఆయన మాటల్లో నిజం ఉందనిపించి అర్జున్ అక్కడే ఆగిపోయాడు. తాతయ్య గారు, ఆయన రారు. కనీసం నేనైనా అమృతిని చూసొస్తాను. తనతో ఒక మాట చెప్పాలి అని మీనాక్షి అనేసరికి ఆయన కంగారుగా చూశారు తన వైపు. కంగారు పడకండి. తన మీద నాకేం కోపం లేదు. సర్ది చెప్పి వస్తాను అంటుంది మీనా. సరేనమ్మా, వెళ్ళిరా అని ఆయన చెప్పటంతో మీనాక్షి లోపలికి వచ్చింది. అప్పుడే తనని ఐసీయూ నుంచి వార్డుకి షిఫ్ట్ చేశారు. నర్సు తనకి ఇంజెక్షన్ ఇచ్చి బయటికి వెళ్ళింది. మీనాక్షిని చూడగానే తలదించుకుంది తను. అమృత, ఎలా ఉంది? తనేం మాట్లాడలేదు. బానే ఉందని తలూపింది. ఏంటిది అమృత? ఏదైనా సమస్య ఉంటే మీ తాతయ్యతో చెప్పుకోవాలి కానీ ఇలా చేస్తే ఎలా అని తను నార్మల్గా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూసింది అమృత. ఈ సంఘటనతో మీనాక్షికి నిజం తెలిసిపోయి ఉంటుందని అనుకుంది. కానీ దానికి భిన్నంగా మీనాక్షి ఏమీ తెలియనట్టు తనతో నార్మల్గా మాట్లాడుతుంటే తనకేమీ చెప్పలేదు అనుకుని రిలాక్స్ అయింది. మీనాక్షి తనని గమనిస్తూనే ఉంది. మీనాక్షిని చూడలేక తలదించుకున్నప్పుడే అర్థమైంది మీనాకి అమృత గిల్టీగా ఫీల్ అవుతుందని. అందుకే ఏమీ తెలియనట్టుగా నటించి తనతో చాలా నార్మల్గా మాట్లాడింది. మీ తాతయ్య నీకోసమే బ్రతుకుతున్నారు అమృత. నీకు మేమంతా ఉన్నాం కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? నోరారా అక్క అని పిలిచావు. నీ బాధను పంచుకోవటానికి ఈ అక్క పనికి రాలేదా అంటుంది మీనా. తనలా ప్రేమగా అడిగేసరికి ఏడుస్తూ తనని హత్తుకుంది అమృత. తన వెన్ను నిమురుతూనే ఓదార్చింది మీనాక్షి. సారీ అక్క, నన్ను క్షమించు. బుద్ధి లేకుండా ప్రవర్తించాను అంటుంది అమృత. అయ్యో, ఏడవకు అమృత. జీవితం చాలా విలువైనది. ఇలా చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీసుకుంటే నిన్ను కనడానికి మీ అమ్మ పడిన కష్టానికి విలువ లేకుండా పోతుంది. నీకు కెనడా వెళ్ళటం ఇష్టం లేకపోతే తాతయ్య గారిని కన్విన్స్ చేయాలి. నాతో చెప్పుంటే నేనైనా మాట్లాడేదాన్ని కదా. ఆ మాత్రం దానికి ఇలా స్లీపింగ్ పిల్స్ వేసుకుంటావా అంటుంది మీనా. హో, అంటే అక్కకి కెనడా వెళ్ళటం ఇష్టం లేక ఇలా చేశానని చెప్పారేమో అని మనసులోనే అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది అమృత. తాతయ్యతో నేను మాట్లాడతానులే. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉండి మీ తాతయ్య బిజినెస్లన్నీ చూసుకుంటున్నావు, సరేనా? అక్క, అది కాదు. ఒక్క నిమిషం, నేను తాతయ్య గారిని పిలుచుకొస్తాను. నీ ముందే ఆయన కెనడా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేలా చేస్తాను అంటూ బయటికి వచ్చింది తను. మీనాక్షి, ఎలా ఉందమ్మా అమృత? బానే ఉంది తాతయ్య గారు. మీరు భయపడకండి. నాకేమీ తెలియనట్టే తనతో మాట్లాడాను. మీరు కూడా నాకు విషయం తెలుసని తనకి తెలియనివ్వకండి. ఎందుకంటే తను చాలా కృంగిపోతుంది. నేను తనని అసహ్యించుకుంటానని భయపడుతుంది. అందుకే ఏమీ తెలియనట్టే మాట్లాడాను. అర్జున్ గారు, ఇప్పుడు మీరు కూడా లోపలికి రండి. తాతయ్య గారు, నా మీద నమ్మకం ఉంచండి. ప్లీజ్ లోపలికి రండి అంటూ రిక్వెస్ట్ చేసేసరికి ఆయన కాదనలేక అర్జున్తో పాటే లోపలికొచ్చారు. అమృతని చూడగానే హరిశ్చంద్ర గారు బాధపడుతూ పక్కనే కూర్చున్నారు. ఏంటి తల్లి ఇది? నీకేమైనా అయితే నేనేమైపోవాలి? సారీ తాతయ్య అంటూ తను ఏడుస్తుంటే కన్నీరు తుడిచారు ఆయన. తాతయ్య గారు, ఇక ఆ విషయం వదిలేయండి. తనకి కెనడా రావటం ఇష్టం లేనప్పుడు మీరెందుకు బలవంత పెడుతున్నారు? అది కాదమ్మా. ఏ, ఆడపిల్ల మీ బిజినెస్లు చూసుకోలేదు అనుకుంటున్నారా? అమృతని తక్కువ అంచనా వేయకండి.
తనలో చాలా టాలెంట్ ఉంది. మనసు పెట్టిందంటే ఖచ్చితంగా తను ఇవన్నీ చేయగలదు. ఏ అమృత? నీది మీ తాతయ్య పోలిక అని గర్వంగా చెప్పుకుంటావు కదా! మరి ఆయన సింగిల్ హ్యాండ్‌తో నడిపించిన బిజినెస్‌లని నువ్వు నడిపించలేవా చెప్పు? నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో అమృత. అర్జున్ గారు ఆ విషయంలో నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు అంటుంది మీనా. మీనాక్షి మాటలకి బిత్తరపోయి చూస్తున్నాడు అర్జున్. మీనా అంటాడు. మీరుండండి, నేను మాట్లాడుతున్నా కదా! మీ వల్లే తనిలా సూసైడ్ వరకు వెళ్ళుంటుంది అని మీనాక్షి అనేసరికి అమృత కంగారుగా తన వైపు చూసింది. నోరుంది కదా అని గై గయ్యిమని అందరి మీద అరుస్తూనే ఉంటారు. మీ దెబ్బకి బెదిరిపోయి ఈ బిజినెస్ హ్యాండిల్ చేయటం నా వల్ల కాదురా బాబు అనుకోనుంటుంది. అంతే కదా అమృత? అని మీనాక్షి మాట మార్చేసరికి రిలాక్స్ అయింది తను. అర్జున్‌కంతా అయోమయంగా ఉన్నా తనేదో ప్లాన్‌లో ఉందిలే అని సైలెంట్‌గా ఉన్నాడు. ఆయన అంతే అమృత. పని రాక్షసుడు. ఆఫీస్‌లో ఆయనకున్న నిక్‌నేమ్ ఏంటో తెలుసా? యముడు. స్టాఫ్ అంతా ఆయన్ని యముడనే పిలుస్తారు. ఆ యముడు పాశంతో ప్రాణాలు తీస్తే, ఈ యముడు పనితో ప్రాణాలు తీసేస్తాడు. ఆయన పనిలో కఠినంగా ఉండేసరికి బెదిరిపోయినట్టున్నావు. ఇక నుంచి నీ బిజినెస్‌లన్నీ నువ్వే హ్యాండ్ ఓవర్ చేసుకో. ఏదైనా సమస్యొస్తే ఆయన చూసుకుంటారు. సరేనా? సరే అక్కా అంటుంది అమృత. గుడ్ గర్ల్. తాతయ్య గారు విన్నారుగా? ఆడపిల్ల అని చులకనగా చూడకండి. కొడుకులా మీకు కుడిభుజంగా మారుతుంది. చూస్తూ ఉండండి. ఏదో ఒకరోజు మీరే అంటారు, మీనాక్షి నీ నోటి మాట నిజమైందమ్మా అని. సరేనా? ఆ క్షణం అమృత మొహంలో చేరిన కొత్త కాంతిని చూస్తూ ఆయన సరే అని తలూపారు. చూసావా? తాతయ్య కూడా ఒప్పుకున్నారు. ఈ మాత్రం దానికి ఇంత వయలెంట్ డెసిషన్ తీసుకోవాలా చెప్పు? మీనా, మనం వెళ్ళాలి అని అర్జున్ పిలిచాడు. సరేనండి. ఏమీ అనుకోవద్దు అమృత. చెప్పానుగా, ఈయనకి పని మీద ధ్యాసని. కుటుంబం తర్వాత ఆయన పనికే ఎక్కువ వాల్యూ ఇస్తారు. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి. బాయ్ అమృత అంటూ వెనుదిరిగింది తను. ఇంతలో అమృత అక్క అని పిలవటంతో వెనక్కి తిరిగింది. అక్క, నాకు తెలియకుండా నీ విషయంలో ఏదైనా తప్పు చేసుంటే క్షమించు. తప్పులందరూ చేస్తారు అమృత. కానీ ముందుగానే తెలుసుకొని సరిదిద్దుకునేవాడే అసలైన మనిషి. అయినా నువ్వు నా విషయంలో ఎలాంటి తప్పు చేయలేదులే. ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అంటూ తన తల నిమిరి ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమృతకి. నేను మా అక్క మీద చాలా ప్రేమ పెంచుకున్నాను. కానీ తనెప్పుడు నన్ను చెల్లెలిగా ప్రేమించిందే లేదు. మా అక్క నా మీద గెలవాలని మా బంధాన్ని పూర్తిగా తెంచేసింది. ఆ స్థానంలో నిన్ను చూసుకుంటున్నాను అమృత. సొంత తోబుట్టువులా నీ ప్రతి కష్టంలో తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నిన్ను మంచి మార్గంలో నడిపించే బాధ్యత నాది. సరేనా? విశ్రాంతి తీసుకో అంటూ తన తల నిమిరి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. అర్జున్ ఇంటికి చేరే వరకు ఏమీ మాట్లాడలేదు. ఇంటి దగ్గర కారు ఆగగానే కారు దిగారు ఇద్దరు. అర్జున్ తన చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళాడు. అసలేమనుకుంటున్నావే నువ్వు? తను సైలెంట్‌గా కెనడా వెళ్ళిపోయేది కదా! ఎందుకని ఇక్కడే ఉండేలా చేశావు? అంటాడు అర్జున్. అది కాదండి. మాట్లాడకు. లేనిపోని సమస్యలు నెత్తినెత్తుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఇదంతా మనకవసరమా? సరే, తనకేదైనా జరుగుంటే ఏం చేసేవారు? అని మీనాక్షి అడిగేసరికి సైలెంట్‌గా ఉండిపోయాడు అర్జున్. మీరు తిట్టారని బాధలో సూసైడ్ చేసుకోబోయింది. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని మర్చిపోలేక ప్రాణాలు తీసుకోదని గ్యారంటీ ఏంటి? నిజంగా తనకేదైనా జరిగితే జీవితాంతం మనం బాధపడాలి. ఆ పరిస్థితి రాకూడదనే అలా చేశాను అంటుంది మీనా. అది ఓకే. కానీ దీనివల్ల మనకెన్ని సమస్యలు వస్తాయో ఆలోచించావా? ఆలోచించాను కాబట్టే అమృతని ఎమోషనల్‌గా లాక్ చేశాను. నాకు అన్యాయం చేయబోయానే అన్న ఆలోచనతో కృంగిపోతున్న తనకి నాకేమీ తెలియనట్టుగా నటించి తనకి ఆ బాధ నుంచి విముక్తి కలిగించాను. తను అనాలోచితంగా చేసిన పనికి తన కెరియర్ డిస్టర్బ్ అవ్వటం కరెక్ట్ కాదనే తను ఇక్కడే ఉండేలా ఒప్పించాను. నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావటం లేదే అంటాడు అర్జున్. చూడండి, అమృత విషయంలో మీరు కానీ, మీ విషయంలో అమృత కానీ గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. కొన్ని రోజులు ఓపిక పట్టండి, అన్నీ సర్దుకుంటాయి అంటూ కిచెన్లోకి వెళ్ళింది తను. నా మాట ఎప్పుడు విన్నావని? నీకు నచ్చింది చేసుకో అంటూ అర్జున్ గదిలోకి వెళ్ళిపోయాడు. కాఫీ కలుపుకొని అర్జున్ దగ్గరికి వచ్చింది మీనాక్షి. రాత్రంతా నిద్ర లేదేమో. తలంతా పట్టేసినట్టు ఉంది అతనికి. దానికి తోడు
అమృత విషయంలో మీనాక్షి చేసిన పనికి బుర్ర బద్దలైపోతుంటే తల పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. మీనాక్షి అతని ఎదురుగా కాఫీ పెట్టి వెనక్కి వెళ్ళి తల పడుతుంటే రిలాక్స్గా కళ్ళు మూసుకున్నాడు. కాసేపు ఆయిల్తో మసాజ్ చేసి అర్జున్ పక్కనే కూర్చుంది. మీరు బాగా డిస్టర్బ్ అవుతున్నారు అంటుంది. తమరు చేసే పనులు అలా ఉన్నాయి మరి అంటాడు అర్జున్. ఏమండి, మీ భయం నేను అర్థం చేసుకోగలను. అలాగే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి. మన కాపురానికి సమస్యగా మారుతుందనుకుంటే అమృత విషయంలో నేను కలగజేసుకునేదాన్నే కాదు. తనని దూరంగా వెళ్ళనిచ్చేదాన్ని. మీరే ఆలోచించండి. ఏదో చిన్నతనంలో అనాలోచితంగా చేసిన పనికి తనకి ఇంత పెద్ద శిక్ష వేయాలా? ఇక్కడే ఉండి వాళ్ళ తాతయ్య బిజినెస్లు చూసుకుంటూ ఆయనతో బెస్ట్ అనిపించుకోవాలనేదే తన డ్రీమ్ అని అమృత నాతో ఒకసారి చెప్పింది. ఈ కారణంతో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తన డ్రీమ్ని చేరుకోలేదు. జీవితాంతం తను చేసిన తప్పే తనని వేధిస్తుంది. అందుకే అలా చేశానండి అంటుంది మీనా. అర్జున్ కాసేపు మౌనంగా ఉండి తన వైపు చూశాడు. తను మారుతుందని నువ్వు నమ్ముతున్నావా అంటాడు. నమ్ముతున్నాను. కారణం తన కళ్ళల్లో నా మీద ఎలాంటి ద్వేషం లేదు. అంటే తనకి మన ఫ్యామిలీలో మెంబర్గా ఉండాలనే ఆశ తప్ప మీరు తనకే కావాలి అనే ఆశ లేదు. సరే మీనా, నీ ఇష్టం. తర్వాత జరిగే పరిణామాలకి కూడా సిద్ధంగా ఉండు అంటాడు అర్జున్. మీరు నాకు తోడుగా ఉంటే ఎంతటి సంక్లిష్ట పరిస్థితి అయినా దాటిస్తాను. ఈ ఒక్క విషయంలో నా మీద నమ్మకం ఉంచండి అంటుంది మీనా. అంటాడు అర్జున్. థ్యాంక్స్ అండి. సరే ఉండండి, కాఫీ చల్లారిపోయింది, ఇంకోటి తీసుకొస్తాను అంటూ కిందికి వెళ్ళింది. అర్జున్ వాష్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేసి హాల్లోకి వచ్చేసరికి మీనాక్షి కాఫీ తీసుకొచ్చింది. అది తాగి రిలాక్స్ అవుతూ మీనాక్షి వైపు చూశాడు. తను కూడా చాలా నీరసంగా కనిపించింది. అర్ధరాత్రి వరకు అతని సయ్యాటలో అలసిపోయి ఆ తర్వాత హాస్పిటల్లో పడిగాపులు కాసి తనలో ఓపిక పూర్తిగా పోయింది. కానీ అర్జున్ కోసం ఇష్టంగా వంట చేస్తుంటే ముచ్చటేసింది. ఏం చేస్తున్నావు అంటూ తన పక్కకి చేరాడు. ఇప్పటికిప్పుడు ఏం చేయగలనండి, అందుకే ఉప్మా చేస్తున్నా. ఆకలేస్తుందా? ఒక 5 నిమిషాలండి, వడ్డించేస్తాను అంటూ ఉప్మా చేసే పనిలో పడింది. అర్జున్ తనని చూస్తూ కాఫీ ఫినిష్ చేసి కప్పు పక్కనే సింక్లో పడేశాడు. ఇద్దరే కదా ఉంటుంది అని పని మనిషిని పిలవలేదు. దాంతో ఇంటి పని కూడా తనే చేసుకోవాల్సి వస్తుంది. అర్జున్కి టిఫిన్ వడ్డించి కిచెన్లోకి వెళ్ళింది. మీనా, ఏం చేస్తున్నావు? నువ్వు కూడా తిను. లేదండి, నేను ఫ్రెష్ అయ్యాక తింటాను, మీరు తినండి అని చెప్పింది. దాంతో అర్జున్ టిఫిన్ తినేసి ఒక కాన్ఫరెన్స్ కాల్ ఉంటే గదిలోకి వచ్చి ఆ కాల్ అటెండ్ అయ్యాడు. 1 గంట పైన పట్టింది అతనికి ఫోన్ మాట్లాడడానికి. ఫోన్ పక్కన పెట్టేసి మీనాక్షి కోసం కిందికి వచ్చేసరికి తను హాల్లో మాప్ పెడుతూ కనిపించింది. ఏయ్, తిన్నావా లేదా? ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? ఇల్లంతా చాలా చెత్తగా ఉందండి, పని మనిషి కూడా రావట్లేదు కదా. అయిపోయిందిలేండి అంటుంది మీనా. నువ్వు ముందు అది పక్కన పడే, ఇప్పుడే ఆవిడికి ఫోన్ చేసి రమ్మంటాను అంటూ తన చేతిలో స్టిక్ తీసుకుని పక్కన పెట్టేశాడు అర్జున్. ఈ కాస్త అయిపోనివ్వండి, పని మనిషి వస్తే పై ఫ్లోర్లన్నీ క్లీన్ చేయిస్తాను అంటూ మళ్ళీ తీసుకుంది తను. మొండిగటం, మాట వినదు అని తిట్టుకుంటూనే పని మనిషికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. తన కోసం కనీసం కాఫీ అయినా కల్పిద్దామని కిచెన్లోకి వచ్చాడు. కిచెన్ ఆల్రెడీ శుభ్రం చేసిందేమో తలతల మెరిసిపోతూ కనిపించింది. కాఫీ కలిపి మీనాక్షి దగ్గరికి వచ్చాడు. ఏంటండి, కాఫీ కావాలంటే నన్ను అడగొచ్చు కదా. ఇది నాకు కాదు, నీకు. తాగు అంటూ తన చేతిలో పెట్టాడు. లేదండి, ఇవాళ శుక్రవారం కదా, పూజ చేయాలి, ఇప్పటికీ లేట్ అయింది అంటుంది మీనా. ఏయ్, 9 అయిందే, రాత్రి నుంచి నిద్ర లేదు, అయినా ఇంత ఓపికగా ఇవన్నీ చేయటం అవసరమా అంటాడు అర్జున్. అయ్యో, అలా కాదండి, ప్రతి శుక్రవారం ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టాలని అమ్మమ్మ గారు మరీ మరీ చెప్పారు. అవన్నీ నేను చూసుకుంటానులేండి అంటూ కప్ప అతని చేతిలో పెట్టేసి గదిలోకి వెళ్ళింది. ఇక చెప్పినా వినదని అర్జున్ సైలెంట్గా కూర్చున్నాడు. కాసేపటి తర్వాత తలారా స్నానం చేసొచ్చి పూజ చేసింది. పూజ పూర్తయిన తర్వాత కాస్తంత ఉప్మా తినేసి నీరసంగా అర్జున్ పక్కకి చేరింది. అయ్యిందా అంటాడు. హా, తిన్నానులేండి, మీరు ఆఫీస్కి వెళ్ళరా? నిన్నిలా ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళను, నువ్వు కూడా నాతో రా. పని మనిషిని పిలిచారుగా, పైనంతా శుభ్రం చేయించాలి, మీరు వెళ్ళండి అంటుంది.
లేదు, ఆవిడ్ని రేపు రమ్మని చెప్తాను గానీ నువ్వు బయలుదేరు అంటూ అర్జున్ గదిలోకొచ్చి సూట్ వేసుకున్నాడు. ఇక తప్పదని మీనాక్షి తల దువ్వుకొని హెయిర్ ఇంకా తడిగా ఉండటంతో లూజ్గా వదిలేసింది. రెడీనా అంటూ తన వైపు చూసిన అర్జున్ తన చీరకట్టుకి నుదుటిన కుంకుమ బొట్టుకి ఫిదా అయిపోతూ గుండెల మీద చెయ్యి పెట్టుకుని గోడకి జారగిల్లాడు. ఏమైందండి? ప్రతిసారి నువ్విలా ఊరిస్తూ ఉంటే కష్టం మీనా. చాల్లేండి, ఎప్పుడూ అదే ఆలోచన. పదండి, టైం అవుతుంది అంటూ ముద్దుగా కసురుకొని బయటికి నడిచింది. అర్జున్ నవ్వుకుంటూ తన వెనకే వచ్చాడు. ఇద్దరూ కారులో ఆఫీస్కి బయలుదేరారు. దారి మధ్యలో కారుణ్య కనిపించేసరికి కారు ఆపాడు అర్జున్. శకుంతల జైలుకి వెళ్ళిన తర్వాత కారుణ్య అతన్ని అస్సలు డిస్టర్బ్ చేయలేదు. పైగా మీనాక్షి ప్రాణాలు కాపాడుకోవటానికి సహాయం చేశాడు. దాంతో అర్జున్కి అతని మీద ఉన్న కోపం పోయింది. కారుణ్య కార్ ట్రబుల్ ఇవ్వటంతో మెకానిక్ చూస్తున్నాడు. ఇంతలో అర్జున్ దగ్గరికొచ్చాడు. కారుణ్య, ఎనీ ప్రాబ్లం? యా, అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలి. కారేమో ట్రబుల్ ఇచ్చింది. హో, సరే, నేను డ్రాప్ చేస్తానురా అంటాడు అర్జున్. నిజంగానా? థ్యాంక్ యూ అర్జున్. 1 మినిట్ అంటూ మెకానిక్ని కార్ షెడ్డుకి తీసుకువెళ్ళమని చెప్పి కారులో బ్రీఫ్ కేస్ తీసుకుని అర్జున్ కార్ దగ్గరికి వచ్చాడు. మీనాక్షిని వెనక కూర్చోమని ఇద్దరు ముందు కూర్చున్నారు. అర్జున్ మీనాక్షికి ఆల్రెడీ కారుణ్య గురించి చెప్పటంతో తనేమీ అభ్యంతరం చెప్పలేదు. తనని చూసి హాయ్ అంటూ పలకరించాడు. మీనాక్షి కూడా బదులుగా నమస్కారం చేసింది. అవును, మీ నాన్నెక్కడా కనిపించటం లేదు? ఇక్కడే ఉంటే ఆ శకుంతలాదేవిని విడిపించటానికి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అందుకే యుఎస్లో ఉన్న మా అక్క దగ్గరికి పంపించేశాను. మంచి పని చేశావు. కారుణ్య నవ్వుతూ హౌ ఈజ్ యువర్ మ్యారేజ్ లైఫ్? అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి కదా, ఆల్ ఓకే అని అడుగుతాడు. "హ్మ్, ఎన్ని సమస్యలు వచ్చినా మా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలని డిసైడ్ అయ్యాం. గుడ్. అండ్ మీనాక్షి, నిన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాను, సారీ అంటాడు కారుణ్య. అయ్యో, పర్లేదండి. కారుణ్య, ఈరోజు తనిలా ప్రాణాలతో ఉందంటే కారణం నువ్వే. నీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అంటాడు అర్జున్. ఇట్స్ ఓకే అర్జున్, ఆ హోటల్ దగ్గర ఆపు అని కారుణ్య చెప్పటంతో కార్ ఆపాడు అర్జున్. థ్యాంక్స్ అర్జున్, ఈ మీటింగ్ నాకు చాలా ఇంపార్టెంట్, మిస్ అయిపోతుందేమో అనుకున్నాను. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్ అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. కారుణ్య లోపలికి వెళ్ళిపోయాడు. అర్జున్, మీనాక్షి ఆఫీస్కి చేరుకున్నారు. మీనాక్షి బయట కూర్చుంటానంటే వద్దని తన క్యాబిన్లోకి తీసుకువచ్చేశాడు అర్జున్. మీ వర్క్ డిస్టర్బ్ అవుతుందండి, అది నేను చూసుకుంటాను. నువ్వు ఆ కర్టెన్ వెనుక సోఫాలో నిద్రపో. ఇదేదో ఇంట్లోనే నిద్రపోయేదాన్నిగా. ఒకసారి అలా ఒంటరిగా వదిలినందుకు నా నుంచి దూరమైపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అలాంటి రిస్క్ నేను చేయలేను. మాట్లాడకుండా పోయి పడుకో అంటూ కసిరాడు అర్జున్. దాంతో మూతి తిప్పుతూ వెనక్కి వెళ్ళి సోఫాలో పడుకుంది. అలసటతో వెంటనే నిద్ర పట్టేసింది తనకి. అర్జున్ వర్క్లో మునిగిపోయాడు. కాసేపటికి అర్జున్ అంటూ ప్రశాంత్ లోపలికి వచ్చేసరికి అర్జున్ సైలెంట్గా ఉండమని సైగ చేసి కర్టెన్ జరిపి చూశాడు. తను నిద్రపోతూనే కనిపించడంతో ప్రశాంత్ని బయటికి నడవమని చెప్పి వెనకే వచ్చాడు అర్జున్. ఇద్దరు క్యాంటీన్కి వచ్చి కూర్చున్నారు. అమృత ఎలా ఉందిరా? హా, బెటర్. మీరింటికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి చూసొచ్చాను. అయినా ఈ పిల్ల ఇలా చేస్తుందనుకోలేదు. పెళ్ళైన మగాడి మీద ఆశపడటమే తప్పు, మళ్ళీ అందులో సూసైడ్ ఒకటి. ప్లీజ్ ఆ విషయం గురించి మాట్లాడకు అంటాడు అర్జున్. అది సరే, మీనాకి విషయం తెలుసా? తెలుసు, కానీ అమృత ముందు తెలియనట్టే నటించింది. అమృత మనసు మార్చుకుంటుంది అని నమ్మకంగా చెప్తుంది. మంచిదేగా, నాకు కూడా అమృతలో చిన్నతనమే కనిపించింది. మెల్లిగా సర్దుకుంటుందిలే. "హ్మ్, సరే, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయమన్నాను. ఏమైంది?" "అది నిన్ననే సబ్మిట్ చేసేసాను కదా." "చేసేసావా? సారీరా, నా టెన్షన్స్ వల్ల నీకు వర్క్ ప్రెషర్ పెరుగుతుంది" అంటాడు. "పర్లేదులే, తర్వాత ఎలాగో నా పెళ్ళికి సెలవులు పెట్టాలి కదా." "సెలవులా? ఎన్ని రోజులేంటి?" 3 నెలలు. వాట్? 3 నెలలా? ఏం చేస్తావురా 3 నెలలు? నువ్వు మరీ అంత డైరెక్ట్గా అడిగితే ఏం చెప్పను బావా, అర్థం చేసుకోవాలి అంటూ ప్రశాంత్ సిగ్గుపడుతూ చెప్తుంటే నెత్తి మీద మొట్టాడు అర్జున్. నీ సిగ్గు తగలయ్యా, పెళ్ళికి అన్ని రోజులు సెలవెందుకు అంటున్నాను. ఒక నెలంతా పెళ్లి పనులు, పూజలు, పునస్కారాలతోనే సరిపోతుంది. ఆ తర్వాత కనీసం 2 నెలలైనా హనీమూన్ ఎంజాయ్ చేయకపోతే ఈ లైఫ్ ఎందుకు చెప్పు? పెళ్ళయ్యాక 6 నెలలు దాటిందంటే చాలు,
పిల్లలని ఇంట్లో గొడవ చేస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతోనే సరిపోతుంది. అబ్బో! చాలా ప్లాన్డ్‌గా ఉన్నావురా! సరే ఏడు. ఈ పిఏ రాలేదేంటి? ఓహ్! నీకు చెప్పలేదు కదా! వాళ్ళమ్మకి హెల్త్ బాలేదంట. ఇవాళ రానని ఫోన్ చేసి చెప్పాడు. నీ షెడ్యూల్స్ అన్నీ ప్రిపేర్ చేసి నీ టేబుల్ మీద పెట్టాను. చూసుకో. సరే సరే పద. ఎక్కడి పని అక్కడే ఆగిపోయింది అంటూ కాఫీ తాగి తిరిగి ఎవరి క్యాబిన్‌లోకి వాళ్ళొచ్చి కూర్చున్నారు. మీనాక్షికి మెలకువ వచ్చేసరికి అర్జున్ తనని చూస్తూ కూర్చున్నాడు. కళ్ళు నులుముకుంటూ లంచ్ టైం అయిందా? నాకు బాగా ఆకలేస్తుంది అని చెప్పేసరికి అర్జున్ ఆ లంచ్ టైం దాటి డిన్నర్ టైం కూడా వచ్చేసింది. తమరు లేస్తే తిందాం అని చెప్పాడు. మీనాక్షి కంగారుగా లేచి చుట్టూ చూసింది. అది తమ గది అని అర్థమైంది తనకి. కానీ ఆఫీస్‌లో నిద్రపోతే ఇంటికెలా వచ్చానా అనుకుంటూ అర్జున్ వైపు చూసింది. నేనిక్కడికెలా వచ్చాను? మోసుకొస్తే వచ్చావు. ఆ మొద్దు నిద్రేంటే? ఎంత లేపినా లేవవు? లంచ్ చేయడానికి లేపితే లేవలేదు. సరే అని వదిలేస్తే ఆఫీస్ టైం అయినా అదే నిద్ర. నీకంటే ఆ కుంభకర్ణుడు బెటరేమో. లేచి మొహం కడుక్కొనిరా భోజనం చేద్దాం అంటూ తనని బెడ్ మీద నుంచి దించి వాష్రూమ్‌లోకి పంపించాడు. కాసేపటికి తను మొహం కడుక్కొని కిందికి వచ్చింది. అర్జున్ డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ సర్దుతూ తనని చూసి ఏ మీనా కమ్ అంటూ పిలిచాడు. వంటెలా? మీరు చేశారా? నాకంత సీన్ లేదు. తినడం తప్ప వండటం చేతగాదు. అందుకే ఆర్డర్ పెట్టాను అంటూ తనని కూర్చోబెట్టి వడ్డించాడు. మీనాక్షి మురిసిపోతూనే బాగా ఆకలిగా ఉండటంతో మారు మాట్లాడకుండా తినేసింది. ఆశ్చర్యంగా చూశాడు అర్జున్ తన వైపు. ఏంటి? ఎప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టినా ఏదో ఒక వంక పెట్టేదానివి. ఈరోజేమైంది సైలెంట్‌గా తినేస్తున్నావు? బాగా ఆకలేస్తుందండి. అయినా వంక పెట్టడానికేం లేదులే. మీరు నా కోసం ప్రేమగా వడ్డించారు. అందుకేనేమో దీని రుచి 100 రెట్లు పెరిగింది. అర్జున్ నవ్వుకుంటూ నువ్విలా పొగిడితే ప్రతిసారి వడ్డిస్తాననుకోకు. ఏదో ఈరోజు ఇలా అయిపోయింది. అస్తమాను అంటే కుదరదు. పైగా మా నాన్నమ్మ ఎదురుగా ఇలాంటి పనులు చేశానంటే ఇక అంతే సంగతులు. మీరేమీ అస్తమాను చేయనవసరం లేదులెండి. ఒంట్లో నలతగా ఉన్నప్పుడు కాస్త ఇలా సేద తీరే అవకాశం కల్పిస్తే చాలు. అవును. అక్క వాళ్ళేమైనా ఫోన్ చేశారా? సాయంత్రం చేశారు. నేను బయటున్నానని చెప్పాను. మంచి పని చేశారు. సాయంత్రం పూట నిద్రపోతున్నావని గాని చెప్పుంటే అమ్మమ్మ గారు నానా తిట్లు తిట్టేవారు. అందుకే చెప్పలేదు అంటాడు. ఇంతకీ స్వీటీ ఎలా ఉంది? నీ మీద బెంగ పెట్టుకుందంట. అన్నయ్య తీసుకొచ్చేస్తాను అన్నాడు. 4 రోజుల్లో మేమే వస్తాం కదా! వద్దని చెప్పాను. అవును. అక్కకి నల్లపూసలు మార్చాలి కదా! వెళ్దాంలెండి. సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించి కాసేపు లాన్‌లో తిరిగి అక్కడే బెంచ్ మీద కూర్చున్నారు. మీనా, మనం హనీమూన్‌కి వెళ్దామా? హ్మ్. పెళ్ళైన 2 నెలలకి గుర్తొచ్చిందా తమరికి? అక్కడ ప్రశాంత్ గాడు పెళ్లి కాకుండానే హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 2 నెలలు మొత్తం దేశమంతా చుట్టొస్తారంట. మనం కనీసం ఒక 10, 15 రోజులైనా వెళ్ళకపోతే ఎలా? ఎలాగో అన్నయ్య వాళ్ళని పంపిస్తున్నాం కదా! మనమూ వెళ్దాం. అరే! వాళ్ళు వెళ్ళి మనము వెళ్ళిపోతే స్వీటీ బెంగ పెట్టుకోదు అంటుంది మీనా. అవును కదా! హా! ముందు బావగారు వాళ్ళు వెళ్ళి రానివ్వండి. తర్వాత మన సంగతి చూద్దాం. పైగా స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఒకటే సెలవులు పెట్టేస్తున్నాను. ఇలా అయితే ఇక చాల్లేమ్మా వెళ్ళిరా అని శాశ్వతంగా పంపించేస్తారు అంటుంది. హ్మ్. సరేలే అంటూ బెంచ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. ఏవండీ? హ్మ్. అది రేపొకసారి అమృతం చూసొస్తాను అని తను అడిగేసరికి కళ్ళు తెరిచి తన వైపు చూశాడు. అంటే ఎలా ఉందో అని. బానే ఉంది. ఇందాకే తాతయ్య గారు ఫోన్ చేశారు. రేపు ఉదయమే డిశ్చార్జ్ చేస్తారంట. ఇంటికి వెళ్ళి పలకరించిరా. సరేనండి. పదండి పడుకుందాం. మీరసలు నిద్రపోలేదుగా. కళ్ళు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. నాకు అలవాటేలే. చిన్నతనం నుంచి ఇలాంటి నిద్రలేని రాత్రులు చాలా గడిపాను. నువ్వొచ్చిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నాను మీనా. ఎక్కడ నిద్రపోతున్నారు? నా నిద్ర కూడా చెడగొడుతున్నారుగా అని మీనాక్షి అనేసరికి అర్జున్ నవ్వుతూ తనని ఎత్తుకొని ఇంట్లోకి నడిచాడు. మీనాక్షి అతని మెడ చుట్టూ చేతులు వేసి మురిపెంగా అర్జున్నే చూస్తూ ఉంది. తనని బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే ఒరిగాడు. మీనాక్షి అతన్ని గుండెలకి హత్తుకొని తల నిమురుతూ ఉంటే మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే మీనాక్షి లేచి పూజ చేసి అర్జున్ కోసం టిఫిన్ రెడీ చేసింది. అర్జున్ ఇంకా లేవకపోవడంతో
గదిలోకొచ్చి అతన్ని నిద్రలేపి వాష్రూమ్‌లోకి పంపించింది. అప్పటికే ఆలస్యం అవ్వటంతో అర్జున్ హడావిడిగా రెడీ అవుతున్నాడు. అతని హడావిడి చూసి తినకుండానే వెళ్తాడని అర్థమై టిఫిన్ ప్లేట్‌లో పెట్టుకొని వచ్చి షూస్ వేసుకుంటున్న అతని పక్కనే కూర్చుంది. "నేను తర్వాత తింటాలే మీనా. మీ సంగతి నాకు తెలీదా? తినరు గాని కాస్త తినేసేయండి. నాకు తృప్తిగా ఉంటుంది" అంటూ తనే టిఫిన్ తినిపిస్తుంది. అర్జున్ తన వైపు సీరియస్‌గా చూసినా లోలోపల మురిసిపోతూనే తను పెట్టింది తినేశాడు. "మీనా, నాతో వచ్చేస్తావా?" "లేదండి. మీకు పనున్నట్టుంది కదా! వెళ్ళండి. పని మనిషి వస్తానంది. ఇల్లు క్లీన్ చేయించి నేను అమృత దగ్గరికి వెళ్తాను." "ఓకే. డ్రైవర్‌కి కాల్ చేసి చెప్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా" అంటూ డోర్ వైపు నడిచాడు. వెనక్కి వచ్చింది తను. అర్జున్ కార్ వెళ్ళే వరకు చూసి లోపలికొచ్చి టిఫిన్ చేసి కూర్చుంది. అప్పుడే పని మనిషి రావటంతో పైన గదులన్నీ క్లీన్ చేయమని చెప్పి టీవీ చూస్తూ కూర్చుంది మీనా. అప్పుడే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది తనకి. "హలో! ప్రిన్సిపల్ గారు చెప్పండి." "మీనాక్షి, ఇవాళ స్కూల్లో ఇన్స్‌పెక్షన్ ఉందమ్మా. 9 లోపు స్కూల్‌కి రావాలి." "అలాగే మేడం. నేనిప్పుడే బయలుదేరుతున్నాను" అంటూ వాచ్‌మెన్‌ని పిలిచి ఇంటిని చూసుకోమని చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని స్కూల్‌కి బయలుదేరింది. వెళ్ళేప్పుడే అర్జున్‌కి మెసేజ్ చేసింది స్కూల్‌కి వెళ్తున్నానని. ఆ రోజంతా స్కూల్లోనే సరిపోయింది తనకి. పిల్లలకి కూడా ఆ రోజుతో పరీక్షలు పూర్తయ్యేసరికి ఆ రోజు సాయంత్రం డ్రిల్ పీరియడ్ తీసుకొని స్కూల్ అయిన తర్వాత బయటకొచ్చింది. అప్పటికే అర్జున్ తన కోసం స్కూల్ బయట ఎదురు చూస్తున్నాడు. అతన్ని చూడగానే నవ్వుతూ దగ్గరికొచ్చింది. "ఎంతసేపయిందండి వచ్చి?" "ఒక అరగంట అవుతుంది. నువ్వు క్లాస్‌లో ఉన్నావు కదా అని ఇక్కడే వెయిట్ చేస్తున్నా." "అయ్యో! సారీ అండి. సడన్‌గా ఇన్స్‌పెక్షన్‌కొచ్చారని ప్రిన్సిపల్ ఫోన్ చేశారు." "ఇట్స్ ఓకే. కమ్ వెళ్దాం." సరే అంటూ కారులో కూర్చొని అర్జున్ కారు స్టార్ట్ చేస్తుంటే అతని వైపు చూసింది. "ఏవండీ, అమృత దగ్గరికి ఇప్పుడు అవసరమా? ఒకసారి చూసొచ్చేద్దామండి." అర్జున్ తన వైపు చూసి ఏమనుకున్నాడో ఏమో సైలెంట్‌గా కారు వెనక్కి తిప్పాడు. మీనాక్షి తనలో తనే నవ్వుకుంటుంది. అమృత ఇంటి ముందు కారాపి తనని వెళ్ళి రమ్మని చెప్పాడు. "అదేంటి మీరు రారా?" "నీ అంత నార్మల్‌గా నేనుండలేను మీనా. ఇక్కడే వెయిట్ చేస్తాను. వెళ్లి చూసిరా." మీనాక్షి కూడా ఇంకేం మాట్లాడకుండా లోపలికొచ్చింది. అమృత హాల్లోనే కూర్చొని ఉంది. తనని చూడగానే నవ్వుతూ దగ్గరికి వచ్చి అక్క అంటూ హత్తుకుంది. "ఎలా ఉంది అమృత?" "బానే ఉందక్కా. నేనెంత స్టూపిడ్ పని చేశానో ఇప్పుడే అర్థమవుతుంది. పాపం తాతయ్య నా వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు. అండ్ థాంక్స్ అక్కా. నీతో మాట్లాడిన తర్వాత నా మనసు చాలా కుదుటపడింది." "సరేలే. నీ ఆరోగ్యం బాగయ్యాక ఆఫీస్ పనులు చూసుకో. నీ ప్యాషన్‌లో దృష్టి పెట్టావంటే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతావు." "అదే అనుకుంటున్నాను. అర్జున్ గారి కంపెనీ నుంచి మా కంపెనీని సెపరేట్ చేసి నేనే స్వయంగా చూసుకోవాలి అనుకుంటున్నాను. రిస్క్ అని తెలుసు. బట్ నా మీద నాకు నమ్మకం ఉంది. నేను చూసుకోగలనక్కా. నువ్వేమంటావు? నా డెసిషన్ కరెక్టేనా?" 100% కరెక్ట్. సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోగలగాలి. ఏదైనా ఉంటే అర్జున్ గారు, "వద్దక్కా, ఆయన్నింకా ఇబ్బంది పెట్టలేను. నేను హ్యాండిల్ చేసుకుంటాను." తాతయ్యని అర్జున్ గారితో మాట్లాడమని చెప్పాను. "తాతయ్య గారెందుకు? ఆయన బయటే ఉన్నారు. నువ్వే చెప్దువు గాని రా" అని తన చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తుంటే కంగారు పడింది అమృత. నిజానికి అర్జున్‌కి ఎదురుపడే ధైర్యం లేదు తనకి. అతని కళ్ళల్లో కోపానికి భయపడుతూనే కారు దగ్గరకొచ్చింది. అర్జున్ కారులోనే కూర్చొని ఉన్నాడు. మీనాక్షి అమృతని తీసుకురావటం గమనించి దీనికెంత చెప్పినా అర్థం కాదు అని మీనాక్షిని తిట్టుకుంటూనే కారు దిగాడు. "ఏవండీ, అమృత మీతో ఏదో చెప్పాలంట." "ఏంటి?" అని సీరియస్ టోన్‌లోనే అడిగాడు అర్జున్. "చెప్పు అమృత." ఆయన మాట కటువుగా ఉంటుందంతే. "భయపడకుండా చెప్పు." "అది అర్జున్ గారు, ఇక నుంచి మా కంపెనీని నేనే స్వయంగా చూసుకోవాలి అనుకుంటున్నాను. మీ కంపెనీతో టై అప్ అయ్యాం కదా! అది సెపరేట్ చేసేయండి." ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. మళ్ళీ ఛాన్స్ దొరికింది కదా అని ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటుందో అని భయపడ్డాడు అర్జున్. కానీ తను కంపెనీని సెపరేట్ చేయమని అడిగేసరికి ఆశ్చర్యపోయాడు. మీనాక్షి చెప్పినట్టు తానేదో అనాలోచితంగా ఆ మెసేజ్ పెట్టుంటుంది అని మొదటిసారి అనిపించింది అతనికి. మంచి ఆలోచనే కదండీ! మీరేమంటారు? గుడ్. మంచి ఆలోచనే. భుజం మీద బరువు బాధ్యతలుంటే అనవసరమైన ఆలోచనలు రావు. నువ్వు చెప్పినట్టే చేద్దాం అమృత. రేపే ఆ పేపర్స్ అన్నీ నీ దగ్గరికి పంపిస్తాను. థాంక్స్ అర్జున్ గారు. ఇట్స్ ఓకే. మీనా, వెళ్దామా? సరేనండి. బాయ్ అమృత. టేక్ కేర్ అంటూ కారెక్కింది తను. మరుక్షణం కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్ డ్రైవ్ చేస్తూ తన వైపు చూశాడు. ఫోన్లో ఏవో జోక్స్ చూస్తూ నవ్వుకుంటుంది. మీనా,
రేపు వీకెండ్ కదా? హా! అవునండి. నాదో చిన్న కోరిక తీరుస్తావా? ఏంటో చెప్పండి. ముందు చేస్తానని చెప్పు. మీరడిగిన తర్వాత కాదంటానా? చేస్తాను. ఏంటో చెప్పండి. అర్జున్ నవ్వుతూ పక్కన పెట్టిన కవర్ తీసి తన చేతిలో పెట్టాడు. ఏంటిది? అనుకుంటూనే ఓపెన్ చేసి చూసిన తనకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. అయోమయంగా అర్జున్ వైపు చూసింది. నిన్ను ఈ డ్రెస్‌లో చూడాలని ఆశగా ఉంది. నైట్ వేసుకో. ఛీ! ఇది ఒక డ్రెస్సేనా? ఇంకా నయం. నా వల్ల కాదు బాబు. ఏయ్! నా ముందే కదా! ప్లీజ్ ప్లీజ్. అది స్విమ్మింగ్ డ్రెస్ అండి. అయినా మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదు కదా! అందుకే గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్తున్నాను. నీతో కలిసి స్విమ్ చేయాలని ఎప్పటినుంచో కోరిక. ఈ నైట్ చాలా ప్లాన్ చేశాను. కాదనకే నా బంగారం కదూ! స్విమ్ చేయాలంటే మామూలు డ్రెస్‌లో కూడా చేయొచ్చు అంటుంది మీనా. ఈ డ్రెస్‌లో అయితే కంఫర్ట్‌గా ఉంటుంది కదా! అయ్యో! ఇదేం పిచ్చి కోరిక స్వామి. ఏదో ఆశగా అడిగాను. వద్దంటే వదిలేయ్. ఇంటికి పోదాం. వద్దులేండి. ఆశపడి తెచ్చారు. కష్టమైనా వేసుకుంటాను. థాంక్ యూ అంటూ తన చెంప మీద ముద్దు పెట్టి కార్‌ని స్పీడ్‌గా గెస్ట్ హౌస్ వైపు పోనిచ్చాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. వాచ్‌మెన్‌కి ముందుగానే ఫోన్ చేసి చెప్పాడేమో. అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు. లోపలంతా తిరుగుతూ స్విమ్మింగ్ పూల్ దగ్గరకొచ్చేసరికి తన కళ్ళు సంతోషంతో పెద్దవయ్యాయి. ఆ పక్కనే ఒక టేబుల్ ఏర్పాటు చేసి విస్కీ బాటిల్ సర్దిపెట్టారు. చుట్టూ డిమ్ లైట్లతో అంతా విచిత్రంగా ఉండేసరికి అర్జున్ వైపు చూసింది. అంటే క్లబ్‌కి తీసుకువెళ్దాం అనుకున్నాను. అక్కడంతా తాగి ఊగుతారు. మనకి ప్రైవసీ ఉండదని క్లబ్ అట్మాస్ఫియర్ ఇక్కడే అరేంజ్ చేయించాను. ఎలా ఉంది? మీకు క్లబ్‌కి వెళ్ళే అలవాటుందా? లేదు. కానీ 2, 3 సార్లు క్లయింట్స్‌ని కలవటానికి వెళ్ళాల్సొచ్చింది. పెళ్ళికి ముందు నిన్ను తీసుకువెళ్ళాలి అనుకున్నాను. కానీ తమరేమో పెళ్ళయ్యే వరకు ఎక్కడికి రానని భీష్మించుకొని కూర్చున్నారు. పైకి కనిపించరు గానీ చాలా విషయం ఉంది మీలో అంటుంది మీనా. 2 నెలల నుంచి కాపురం చేస్తున్నావు. ఇప్పటి వరకు నీకా విషయం అర్థం కాలేదా? అని అర్జున్ చిలిపిగా అడిగేసరికి సిగ్గు ముంచుకొచ్చింది తనకి. నవ్వుతూ ఛీ పొండి అంటూ పక్కకు తిరిగింది. ఓయ్! ఆ డ్రెస్ వేసుకునిరా. కాసేపు స్విమ్ చేద్దాం. తప్పదా? అబ్బా! ఆల్రెడీ నేను చూసిన అందాలే. ఏదో కొత్తగా ట్రై చేద్దామనుకుంటే నసపెడతావేంటి? వెళ్ళు. మీనాక్షి మూతి తిప్పుతూ లోపలికి వెళ్ళింది. అర్జున్ నవ్వుకుంటూ డ్రెస్ మార్చుకొని అక్కడే కూర్చున్నాడు. మీనాక్షి ఇంకా రాకపోయేసరికి గ్లాసులో కాస్త వైన్ పోసుకొని తాగుతున్నాడు. కాసేపటికి తన అడుగుల చప్పుడుకి తల తిప్పి చూసిన అతనికి మీనాక్షి ఒంటి నిండా టవల్ చుట్టుకొని రావటంతో తన వైపు సీరియస్‌గా చూస్తూ ఏంటిది? అంటూ ఆ టవల్ పట్టుకొని లాగేశాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. తను ఆ డ్రెస్ వేసుకునే ఉంది. వావ్! అంటూ దగ్గరికి వచ్చి తన నడుం చుట్టూ పెనవేశాడు. భలే సెక్సీగా ఉన్నావు తెలుసా? అందుకే సిగ్గుతో చచ్చిపోతున్నాను. మీరిలాంటి బిరుదులివ్వకండి స్వామి అంటూ దండం పెట్టింది. అర్జున్ నవ్వుతూ సరే గాని వైన్ తాగుతావా? అని అడిగాడు. ఇదిగో ఏదో ముచ్చట పడ్డారని డ్రెస్ వేసుకున్నాను. ఇలా తాగమంటే మాత్రం ఊరుకోను. ఓకే. ఓకే. నీకు నచ్చకపోతే వదిలేయ్. హ్మ్. ఏదో పెద్ద అన్నీ నాకు నచ్చే పనులే చేస్తున్నట్టు చెప్తారేంటి? ఏయ్! మంచి మూడ్‌లో ఉన్నాను. నాతో గొడవ పెట్టుకోమాక. పద స్విమ్ చేద్దాం అంటూ తనని నీళ్ళలోకి దించాడు. అలా ఇద్దరూ స్విమ్ చేస్తూ మాట్లాడుకుంటుంటే ఏదో కొత్తగా ఉంది మీనాక్షికి. మొదట ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత కాస్త సర్దుకుంది. కాసేపు స్విమ్ చేసి గట్టు మీదెక్కి కూర్చుంది తను. మీనా! నీతో ఇలా ఉంటే భలే మజాగా ఉంది తెలుసా? ఒప్పుకోవేమో అనుకున్నాను. థాంక్స్ అంటాడు అర్జున్. నేనసలు ఊహించలేదు. మీలో ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయని. యూ నో నేను ఊహించలేదు. ఏంటో నువ్వు నా లైఫ్‌లోకొచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. అసలు క్లబ్ వాతావరణం అంటేనే చిరాకు నాకు. కానీ ఎందుకో నీతో ఇలా ఒంటరిగా టైమ్ స్పెండ్ చేయాలి అనే ఆలోచన కలిగింది. అసలేం మాయ చేశావే నన్ను? అంటూ తన నడుం మీద గిలిగింతలు పెడుతుంటే మీనాక్షి నవ్వుతూ మెలికలు తిరుగుతుంది. ఇక చాలండి నవ్వలేకపోతున్నాను అంటూ అర్జున్ చేతుల్ని విడిపించుకొని అక్కడే నేల మీద వెనక్కి వాలింది. అర్జున్ తనని గమనిస్తూ అచ్చం సాగర తీరాన సాగర కన్యలా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు హ్యాపీనా? నేను డ్రెస్ మార్చుకొని రానా? సరే వెళ్ళు అంటూ మరో కవర్ తన చేతిలో పెట్టేసరికి అయోమయంగా చూసింది. మళ్ళీ ఏ డ్రెస్ తెచ్చారండి? కంగారు పడకులే మోడర్న్ డ్రెస్సే. బట్ నీకు నచ్చుతుంది. వెళ్ళి మార్చుకొని అంటూ తనని లోపలికి పంపించాడు. మీనాక్షి నిట్టూరుస్తూ ఆ డ్రెస్ తీసుకొని గదిలోకి వెళ్ళిపోయింది. మీనాక్షి రెడీ అయ్యి వచ్చేలోపు అర్జున్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి మీనాక్షి అక్కడికి వచ్చింది. తనని చూస్తూనే
నాట్ బ్యాడ్. నా సెలక్షన్ కరెక్ట్‌గానే ఉంది" అన్నాడు. "నిజంగా డ్రెస్ చాలా బావుందండి." "నీకు ఇంకా బావుంది." "అవునా? ఏంటి ఈ మధ్య అయ్యగారు కాంప్లిమెంట్స్ ఎక్కువ ఇస్తున్నారు?" కదా! నాకు అదే అనిపిస్తుంది. సాధారణంగా పెళ్ళైన కొత్తలో ఉన్నంత అట్రాక్షన్ తర్వాత ఉండదంటారు. కానీ మన విషయంలో అలా జరగటం లేదు. సమయం గడిచే కొద్దీ ఆ అట్రాక్షన్ కొత్తగా మారుతుంది. ఎందుకంటావు? ఎందుకంటే మన మధ్య ప్రేమ, ఎఫెక్షన్ పెరుగుతుంది కాబట్టి అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ పక్కనే ఉన్న మ్యూజిక్ బాక్స్ ఆన్ చేశాడు. మీనాక్షి విచిత్రంగా చూస్తూ ఏంటండి అది అంటూ దగ్గరికొచ్చింది. డాన్స్ చేద్దాం. ఏంటి డాన్సా? నాకు రాదండి. నాకు మాత్రం వచ్చాయేంటి? మనిద్దరమే కదా వచ్చినట్టు చేద్దాం అంటూ తన చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. మీనాక్షి సంతోషంగా అతన్ని చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? రోజురోజుకి కొత్తగా కనిపిస్తున్నారండి. ఒకప్పుడు పెళ్ళొద్దు అని నన్ను సతాయించిన అర్జున్ గారేనా అనిపిస్తుంది. పెళ్ళొద్దు అని నేనెందుకు అనుకుంటానే? అప్పటి పరిస్థితుల వల్ల అలా ఉండాల్సొచ్చింది. డాన్స్ చేయటం ఆపి అర్జున్ కళ్ళల్లోకి చూస్తుంది మీనాక్షి. అర్జున్ కూడా తననే చూస్తున్నాడు. మా అమ్మానాన్నల ప్రేమను కూడా మరిపించేశారండి. ఈ క్షణం వాళ్ళుండుంటే నాకు దొరికిన అదృష్టానికి పొంగిపోయేవారు. కళ్ళల్లో తిరిగిన కన్నీటి సుడిని గమనించి, "ఏయ్ మీనా! ఏంటిది?" అంటూ గుండెలకి హత్తుకున్నాడు. "ఇవి కన్నీళ్లు కాదు. నా ఆనందం కళ్ళల్లో నుంచి బయటకొచ్చేస్తుంది. అంతే. మీకో విషయం చెప్పాలండి." "ఏంటి?" మీనాక్షి సిగ్గుపడుతూ లోలోపలే నవ్వుకుంటుంటే ముచ్చటేసింది అర్జున్‌కి. "ఏంటో చెప్పు మీనా." "అది మీరు నవ్వకూడదు. ఎగతాళి చేయకూడదు. అలా చేయనంటేనే చెప్తాను." "చెయ్యనులే చెప్పు." "ప్రామిస్?" "ప్రామిస్" అంటూ తన చేతిలో చెయ్యేశాడు. మీనాక్షి నవ్వుతూ కాళ్ళు పైకెత్తి అతని నుదుటి మీద చుంబించి ఐ లవ్ యూ అని చెప్పి లోపలికి పారిపోయింది. నవ్వొచ్చింది అర్జున్‌కి. "ఓయ్! అలా పారిపోతే ఎలా? రా ఇటు." "హుహు. నాకు సిగ్గేస్తుంది." "నా దగ్గర సిగ్గేంటే? లేట్ అవుతుంది. డిన్నర్ చేద్దాం రా." అంటూ తన దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకుని తీసుకువచ్చాడు. మరోపక్క ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గరికి తనని తీసుకువచ్చి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించాడు. ఆ క్యాండిల్స్ వెలుతురులో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లైట్‌గా భోజనం చేశారు. ఆ తర్వాత కాసేపు అక్కడే తిరుగుతూ అర్జున్ చేతిని పెనవేసింది మీనాక్షి. "ఏవండీ! మన వాళ్ళంతా వచ్చిన తర్వాత ఇంట్లో చిన్నగా పార్టీ చేసుకుందామా?" "పార్టీనా? హ్మ్. ఇక్కడ మనిద్దరమే ఉన్నాం. స్వీటీ, అమ్మగారు, మావయ్య గారు, బావగారు, అక్క అందరూ బాగా గుర్తొస్తున్నారు. అందుకే వచ్చిన తర్వాత ఫ్యామిలీ పార్టీ చేసుకుందాం." "ఓకే. నోరు తెరిచి అడిగావు. కాదంటానా? బట్ ప్లీజ్ ఈ రాత్రికి మాత్రం ఇంకెవ్వరి గురించి మాట్లాడకు. మూడ్ ఆఫ్ అయితే నా ప్లానింగ్ మొత్తం పాడవుతుంది." "అబ్బో! ఇంకేం ప్లాన్ చేశారేంటి?" "థర్డ్ ఫ్లోర్ ఫస్ట్ రూమ్‌లో చూడు. నేనొస్తాను" అంటూ ఫోన్ రావటంతో మాట్లాడుతూ తనని పంపించాడు. మీనాక్షి ఏముందో అక్కడ అని ఎక్సైట్ అవుతూ అటువైపొచ్చింది. డోర్ వేసి ఉండటంతో దాన్ని మెల్లిగా నెట్టి లోపలికి అడుగుపెట్టింది. మరుక్షణం పైనుంచి పూల వర్షం కురిసింది తన మీద. సంతోషంలో చిన్న పిల్లలా గెంతుతూ గిరాగిరా తిరుగుతుంది. అర్జున్ నవ్వుతూ డోరుకి ఆనుకొని నిలబడి తనని చూస్తున్నాడు. ఆ గదంతా పరిశీలిస్తూ అర్జున్ వైపు తిరిగింది. "ఇవాళ మార్కెట్‌లో పూలన్నీ మీరే కొనేసినట్టున్నారు?" "ఇంకా ఉంటే బావుండు అనిపించింది. బట్ సిటీలో ఎక్కడా దొరకలేదు మరి" అంటాడు. "హలో శ్రీవారు! మన ఫస్ట్ నైట్ ఎప్పుడో అయిపోయింది. మళ్ళీ ఏంటిది? ఇంత అలంకారం అవసరమా?" అర్జున్ నవ్వుతూ తన దగ్గరికొచ్చాడు. "నీతో ప్రతి రాత్రి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ లానే ఉంటుంది మీనా. దాన్ని మరింత అందంగా మలుచుకోవాలని" అంటూ ఒక చేతితో తన నడుం చుట్టూ పెనవేసి, మరో చేతితో పాకెట్‌లో రింగ్ తీసి తన వేలికి తొడిగాడు. చూడగానే డైమండ్ రింగ్ అని అర్థమైంది. "ఇప్పుడెందుకండి ఇది? పెళ్ళైన కాడ్నుంచి నీకంటూ స్పెషల్‌గా ఏమీ కొనివ్వలేదు కదా! ఎందుకో ఈ రింగు చూడగానే నీకు బావుంటుంది అనిపించింది" అంటాడు. "నిజంగానే చాలా బావుందండి. థాంక్ యూ." అర్జున్ తన కళ్ళల్లోకి చూస్తూ ముందుకు వంగుతుంటే అతని ఉద్దేశం అర్థమై కళ్ళు మూసుకుంది. కానీ ఎంతసేపటికి అతని పెదవులు తాకకపోయేసరికి కళ్ళు తెరిచింది. మరుక్షణం తన పెదవులు ముడివేశాడు అర్జున్. మీనాక్షి లోలోపలే నవ్వుకుంటూ అతన్ని హత్తుకుంది. తనివి తీరని ముద్దుతో ఇద్దరూ మైకంలో మునిగిపోయి ఒకరిని ఒకరు పెనవేసుకుపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు ఆదివారం కావటంతో ఇద్దరూ మధ్యాహ్నం వరకు నిద్ర లేవలేదు. ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి లంచ్ టైం కావటంతో తనని రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ అక్కడే భోజనం చేసి మల్టీప్లెక్స్‌లో మూవీ చూసి ఆ తర్వాత షాపింగ్‌కి వెళ్ళి రాత్రికి ఇంటికి చేరుకున్నారు. లలిత తాళి మార్చే ఫంక్షన్‌కి అందరికీ బట్టలు తీసుకున్నారు.
అవన్నీ సర్దిపెట్టి వంట చేసే పనిలో పడింది. అర్జున్ ఫుడ్ ఆర్డర్ చేస్తాను అన్నాడు. కానీ రోజు బయట ఫుడ్ మంచిది కాదని వారించి తానే వంట చేసి వడ్డించింది. ఇద్దరూ భోజనం చేసి ఫ్రెష్ అయ్యి పడుకున్నారు. మరుసటి రోజు తనని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అర్జున్. ఆ రోజు స్కూల్లో వర్క్ చూసుకొని అర్జున్ దగ్గరికి బయలుదేరింది మీనా. సరిగ్గా అదే సమయంలో శరణ్య ఎదురుపడింది తనకి. తనని చూసి కోపంగా పక్క నుంచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపింది శరణ్య. "మళ్ళీ ఎందుకొచ్చావు? నువ్వేం చేసినా నీకేమీ దక్కదు. అర్థమైందా?" అంటుంది మీనా. "నాకు బాగానే అర్థమైంది. కానీ అర్థం కావాల్సిన విషయం ఒకటుంది. అసలు అర్జున్ నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా?" అని శరణ్య అడిగేసరికి విచిత్రంగా చూసింది తన వైపు. "ఏంటి? మళ్ళీ ఇంకో డ్రామానా?" అంటుంది మీనా. "నాకంటే పెద్ద డ్రామా నీ మొగుడు ఆడుతున్నాడు మీనా. నీకే అర్థం కావటం లేదు. అసలు మన అమ్మానాన్నల చావుకి కారణం ఎవరో తెలుసా? తమరి ప్రియాతి ప్రియమైన భర్తగారే" అని తను చెప్పేసరికి షాక్ అయింది. కానీ తను నమ్మలేదు. "ఏంటి? నీ ఆటలేం సాగటం లేదని ఈ రూట్‌లో వస్తున్నావా? నువ్వు చెప్పిందేది నేను నమ్మను" అంటుంది మీనా. "నమ్మి తీరాలి మీనా. అమ్మానాన్నలకి యాక్సిడెంట్ చేసింది అర్జునే. నా దగ్గర సాక్ష్యం ఉంది" అంటూ ఫోన్‌లో ఒక వీడియో ఆన్ చేసి ఇచ్చింది. మీనాక్షి అయోమయంగానే ఆ వీడియో చూస్తుంది. తను అందులో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు కేస్ రాసిన ఎస్ఐ వాళ్ళ అమ్మ నాన్నకి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అర్జునే అని చెప్పిన వీడియో కనిపించేసరికి షాక్ అయింది తను. "ఏంటి? ఇప్పుడు కూడా నమ్మవా?" "లేదు, నమ్మను. ఆయన అలా చేసుండరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నమ్మను" అంటుంది మీనా. "ఒసేయ్ పిచ్చిదానా! ఆ అర్జునేమి నీ మీద ప్రేమ పొంగిపోయి పెళ్లి చేసుకోలేదే. ఆ యాక్సిడెంట్ వల్ల ఫ్యూచర్‌లో అతనికేమీ ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నీకు చెప్పటం వల్ల నాకు ఒరిగేదేమీ లేదు. కానీ నీ మొగుడు ఉత్తముడు అని తెగ మురిసిపోతున్నావు కదా! అతని అసలు రూపం ఏంటో నీకు తెలియాలని చెప్తున్నాను. నమ్మటం, నమ్మకపోవటం నీ ఇష్టం. ఇదైతే పక్కా క్లారిటీగా తెలుసుకొనే నీకు చెప్పాను. ఓకే" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శరణ్య. మీనాక్షికి తల తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఒంట్లోని సత్తు అంతా ఎవరో లాగేసినట్టు అనిపిస్తుంటే అటుగా వెళ్తున్న ఆటోని ఆపి ఎక్కి కూర్చుంది. "మేడం, ఎక్కడికి వెళ్ళాలి?" "అది" అంటూ అడ్రస్ చెప్పి తల పట్టుకొని కూర్చుంది. తన కంట్లో నుంచి కన్నీరు ధారగా కారుతూనే ఉంది. అర్జున్ కావాలని యాక్సిడెంట్ చేసుండడు అని అర్థమవుతున్నా ఆ విషయాన్ని తన దగ్గర దాచడం ఎక్కువ బాధని కలిగిస్తుంది తనకి. ఇంటికి ఎలా చేరిందో తనకే తెలీదు. సరాసరి గదిలోకి వచ్చి ఒక మూలన కూర్చుండిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.